సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ కార్యక్రమం పెట్టడానికి కారణము ఒక 10 రోజుల ముందు అంటే 10 రోజులు 15 రోజుల ముందు ఇక్కడ జిల్లా వైద్యాధికారిని కలవడం జరిగింది. సార్, హాస్టల్స్ మదనపల్లి డివిజన్లో ఎన్ని ఉన్నాయో అన్ని హాస్టల్లో పిల్లలకు కూడా వైద్యపరంగా ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళకు జ్వరాలు కానీ దగ్గు కానీ వేరే ఏదన్నా ఆరోగ్యం కోసం అని చెప్పేసి మేము జిల్లా ఉపవైద్యాధికారిని కలవడం జరిగింది, రమేష్ బాబు సార్ను. ఆ సార్ మాకు ఈ 10 హాస్టళ్ళకు కూడా మెడికల్ పరంగానైతేనేమి వాళ్ళ ఆరోగ్య విషయంలో డాక్టర్లను కూడా నేను పంపిస్తాను, ఖచ్చితంగా మీరు పాల్గొనవచ్చు. వాళ్ళ ఆరోగ్యపరంగా ఏం సమస్యలు ఉన్నా, జ్వరం ఉన్నా, ఇంకోటి వేరే దగ్గులు ఉన్నా, ఏదున్నా మెడిసిన్స్ అక్కడ 10 హాస్టల్లో చూడాలి సార్ అంటే మన సారు రమేష్ బాబు సారు వైద్య అధికారులు పంపించి ఇక్కడికి ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు అని చెప్పేసి మధ్యాహ్నమే మా హాస్టల్ వార్డెన్ సార్ కూడా ఇన్ఫామ్ చేసినాము. సార్ వారు కూడా బాగా రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమం సహకరించినారు బాగా. కాబట్టి ముఖ్యంగా పిల్లలు మీరు హాస్టల్లో ఇక్కడ ముందు మాదిరిగా హాస్టల్స్ లేవు. ఇప్పుడు చాలా మంచి నీట్నెస్. కానీ నేను కూడా హాస్టల్లో చదువుకున్న అబ్బాయినే, ఎస్టీ హాస్టల్లో 2nd క్లాస్ నుంచి 10th వరకు ఎస్టీ హాస్టల్లో చదువుకున్నా నేను. ఆడ ఫుడ్ ఏంటంటే అప్పుడు మాకంత ఉండేది కాదు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. అన్ని చదువులో కానీ మీరు యాక్టివిటీస్ ఏదున్నా కూడా అన్ని సౌకర్యాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మంచి పొజిషన్లో బాగా హాస్టల్స్ అయితేనే స్కూల్స్ అయితే అన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా మంచి కాలం కూడా రాబోతుంది. మీరు మంచి చదువులు చదివి సార్ చెప్పినట్లు బాగిని చదవండి. ఫుడ్ కూడా అదే విధంగా అడగండి. మా మెనూ ప్రకారం మాకు ఇవ్వండి సార్. ఫుడ్ కూడా మీరు తింటేనే చదివేది. అప్పుడు మాకు 2 కూరలు ఉండేది సార్. ఒక్కోసారి అయితే రసమే వేస్తూ ఉన్నారు, మళ్ళీ మాకేం లేదు. ఇప్పుడు అన్నీ మీకు వారానికి డైలీ ఇదని చెప్పేసి మీకు పట్టికే ఉంది కదా, మెనూ ప్రకారం ఇస్తున్నారు. కాబట్టి బాగా తినండి, చదవండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా సార్కైనా ఈ ముందు రోజుల్లో కూడా మా నెంబర్స్ ప్రతి హాస్టల్కు ఇది చేసి పెడతాం. మీకు ఎవరు ఏది సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే అర్ధరైతులైనా కూడా మేము మా అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మీకు వైద్యం అందిస్తారు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రధాని పేరు ఏం పేరు? ఓకే. మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేరు సత్యకుమార్ యాదవ్. ఏం పేరు? మీకు ఏమున్నా కూడా ఆరోగ్యపరంగా ఏమున్నా ఖచ్చితంగా నెలకోసారి మేము వస్తూ ఉంటాం. ప్రతి నెల విజిట్ చేస్తాం. మీకు ఇప్పుడు నువ్వు దగ్గుతావు సరేనా, కళ్ళన్నీ పులినాకు, నీ కళ్ళంతా ఎర్రగొన్నాయి. ఇట్లా నువ్వు ఇప్పుడు 10 మంది క్లాసులో కూర్చుంటే నువ్వు దగ్గుతా ఉన్నావు అనుకో, వాళ్ళు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. నువ్వు అట్లా ఇవన్నీ ఇట్లా జ్వరం వస్తూ ఉంటే దాపెట్టుకోకూడదు. సార్ని అడగల్లా, తండ్రిలాగా ఉన్నాడు మీకు వార్డను. సార్ నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, ఈ విధంగా ఉంది సార్ అంటే సార్ ఇమీడియట్లీ మీకు టాబ్లెట్స్ అన్నీ తెప్పించి అన్నీ ఎలిమినేట్ చేస్తాడు. సరేనా? ఖచ్చితంగా చెప్పల్లా. ఇప్పుడు ఎవరికైనా వస్తుందా ఫీవర్? ఎవరికన్నా ఏం లేదా? అంతా బాగుంది. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యం కోసమే ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరూ ఇలాగే ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ క్యాంపు జరుగుతుంది. మీకు ఎవరికైనా కానీ ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి చూపించుకోవచ్చు అన్నమాట. సరేనా? తర్వాత ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం ఇచ్చిన వైద్య సిబ్బందికి, ఈ హాస్టల్ వారికి ధన్యవాదాలు. సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. How are you all? Fine. అంటే ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యం ఉంటే ఏముంటుంది? ఆనందం ఉంటుంది.
అవునా? ఆనందం ఉంటే ఏముంటుంది? ఆనందం తర్వాత చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అంతే కదా? నీ బాడీ ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఏం పని చేసినా సక్సెస్ అవుతుంది, అంతే కదా? కాబట్టి మీరందరూ ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి డాక్టర్ గారిని పిలిచి ట్రీట్మెంట్, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా శరీరంలో, ఆ ఇబ్బంది ఉంటే డాక్టర్ గారికి చెప్పి ఆయన సూచనలు సలహాలు తీసుకొని దాని నుంచి హెల్త్ అంటే మీరు న్యూట్రిషన్ ఫ్యాక్టర్లో కూడా మంచిగా ఆరోగ్యంగా చూసుకుంటే చదవడానికి అనుకూలంగా ఉండి మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేదానికి అవకాశం ఉంటుంది, అంతే కదా? అందరూ బాగా చదువుకోవాలని అభిలాష ఉందా? చదువుకోవాలన్నప్పుడు ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి డాక్టర్ గారు కూడా వచ్చి పరీక్షలు చేస్తున్నారు. మీకు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే మీరు డాక్టర్ గారికి చెప్పి డాక్టర్ గారి సలహాలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమము ఎందుకు ఏర్పాటు చేశారనంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలి అనే కార్యక్రమంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగానే ఎవ్రీ మంత్ ఒకసారి మనకు డాక్టర్స్ వస్తున్నారు కదా, ఆ ప్రోగ్రాంలోనే భాగంగా అదే కాకుండా మనకు బీజేపీ పార్టీ వాళ్ళు మనతో కూడా పాల్పంచుకొని హాస్టల్కి వచ్చి విజిట్ చేసి మీ పిల్ల యోగక్షేమాలన్నీ విచారించి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా విచారించి వాళ్ళు చూడడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ ఫుర్ఖాన్, డాక్టర్ మొహమ్మద్ ఫుర్ఖాన్, బొమ్మంచూరు మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ రావడం ఓకే. ఈ మెడికల్ క్యాంపు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుతున్నాము. మెయిన్లీ మెడికల్ క్యాంప్ టైం టేబుల్ ప్రకారము ప్రతి నెల జరుపుకుంటాం, కానీ ఇక వీళ్ళు బీజేపీ నాయకులు ఈరోజు కండక్ట్ చేసినారు. హాస్టల్స్లో మీ హెల్త్ ఫుడ్ మొత్తము మెడికల్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేయాలా, అది మాకు డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్స్. ప్రతి నెల మేము వస్తాం. మీరు వేసుకునే బట్టల కాడి నుంచి, మీరు మార్నింగ్ లేసే బ్రష్ కాడి నుంచి కడిగే విధానము కానీ, బాత్రూమ్కి వెళ్ళి చేతులు వచ్చే విధానం కానీ ప్రతి ఒక్కటి మేము ప్రతి నెల వివరిస్తున్నాం. అదే మళ్ళీ రిపీట్ చేస్తాం. హ్యాండ్ వాష్ అనేది మీరు ఎవరైనా ఒకటి లేసి చెప్పండి. హ్యాండ్ వాష్ ఎందుకు చేసుకోవాలి? హ్యాండ్ వాష్ ఎందుకు చేసుకోవాలి అంటే డయేరియా అంటే ఏంది? మోషన్స్, బేదులు. డయేరియా అంటే మోషన్స్. ఇవి కారణం అయ్యే సూక్ష్మ జీవులు అనేది మన చేతి గోర్లల్లో నిలబడిపోతాయి. అవి ఎట్లా వస్తాయంటే మనం తినే కంటామినేటెడ్ ఫుడ్లో, స్టూల్స్ అంటే మనం కూర్చునే స్టూల్స్ బాత్రూమ్ పోతాం కదా, మోషన్ దాంట్లో ఉండిపోతాయి. మన గోర్ల నుంచి మన అట్లా కంటామినేట్ ఒకరిదాని తర్వాత కంటామినేట్ అవుతాయి. ఇవి చేతులు తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత వెంటనే సబ్బు కానివ్వండి, ఏదైనా కానీ తీసుకొని, లోషన్ కానివ్వండి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 చేతులు రుద్దాలి. తర్వాత ఈ నక్కల్స్ ఉంటాయి కదా, ఇవి వేర్ల మధ్యలో రుద్దాలి, చెయ్యి వెనకాల రుద్దాలి, గోర్లల్లో రుద్దుకోవాలి. వేళ్ళ మధ్యన కూడా రుద్దాలి. తర్వాత ఇట్లా ఒకదానిపైన ఒకటి, ఇట్లా చెయ్యి ఒకదానిపైన ఒకటి, ఈ విధంగా ఎంతవరకు? ఈ మోచేతి వరకు, ఇంతవరకు. ఆ విధంగా జస్ట్ మనము 1 నిమిషం లోపల మనము శుభ్రం చేసుకునేటట్టుగా చేసుకోవాలి. ఇవి హ్యాండ్ వాష్ పద్ధతులు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకరొకరు వచ్చి చూపించుకోవచ్చు మా